దానికి నేను ప్రొడ్యూసర్నే ప్లస్ నాకు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఫేమస్ కాంతి పిక్చర్స్ వైజాగ్ అని చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్. అవును. మా కజిన్స్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ కజిన్స్ ఓకే. కలిసి చేసాం. ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి సత్యమూర్తి గారి డైరెక్షన్లోనే సుమన్ హీరోగా సినిమా స్టార్ట్ చేసాం. సుమన్ హీరోగా సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే మేము మొదలుపెట్టిన పూజ చేసిన 6 రోజులకి సుమన్ గారు ఓకే. ఆ ఇష్యూ అప్పుడా సుమన్ గారు జైలుకి వెళ్ళిన ఇష్యూ అప్పుడు? ఓకే. 1 ఇయర్ పెట్టింది ఆయన బయట రావడానికి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. అయితే ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఆయనకి చాలా గ్లామర్ వచ్చేసింది. జైలుకి వెళ్ళడం వల్ల ఇంకా పెరిగిపోయింది ఆయన పేరు. దాంతో నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఆయన నిలబడ్డారు. దాంతో ఆయన డబ్బు సంపాదిందాం, కెరీర్ బ్యాక్ అయిపోయింది, మళ్ళీ తెచ్చేసుకుందాం అని నాకు 4 రోజులు, ఇంకొకళ్ళ దగ్గర డబ్బు తీసేసుకుని 4 రోజులు, ఇంకొకళ్ళకి ఒక 5 రోజులు, ఇలాగా ఏది ఫినిష్ చేసేవాడు కాదు. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ సెట్స్ మీద ఉండేవి. ఒక 10 సినిమాలు ఒకేసారి సెట్స్ మీద ఉండేవి. అందుచేత నా సినిమా పూర్తవడానికి 5 సంవత్సరాలు పెట్టింది. 5 ఇయర్సా? ఓ మై గాడ్. ఇచ్చేవాడు కాదు రేట్లు, ఇచ్చిన షూటింగ్కి వచ్చేవాడు కాదు, అలా ట్రబుల్ పెట్టేవాడు ఆయన ఫస్ట్. ఓకే. ఇక 5 సంవత్సరాలు తీసామంటే ఆ సినిమా హిట్ అవ్వదు కదా, అవును, ఆటోమేటిక్గా ఫ్లాప్ అయింది.